హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది వరూధిని పరిణయం స్టోరీలో 45వ భాగం. ఆదిత్య కొంచెం కంగారు పడినా తన కంగారు పార్దు దృష్టిలో పడనివ్వకుండా, ఫ్రెండ్ మ్యారేజ్ అన్నయ్య ఫోన్లో చెప్పాడు, ఖచ్చితంగా రమ్మన్నాడు, అందుకే వెళ్తున్నాను అని అన్నాడు ఆదిత్య. నాకు తెలియని ఫ్రెండ్ ఎవట్రా నీకు అని చేతులు కట్టుకొని అడిగిన పార్థుని చూసి ఆదిత్య తల కొట్టుకుంటూ, నువ్వెప్పుడు అన్నయ్య నా ఫ్రెండ్స్ని కలిశావు? ఎప్పుడైనా రమ్మని చెప్తే నాకిష్టం లేదు అంటూ దూరంగా ఉండేవాడివి. ఇక ఎలా తెలుస్తాయి? నేను రేపు ఈవినింగ్ న్యూయార్క్కి వెళ్తున్నాను అన్నయ్య. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటారు కదా, అది. సో రావటానికి టైం పడుతుంది అని అన్నాడు నమ్మకంగా. అది నిజమని నమ్మిన పార్థు సరే అని చెప్పాడు. ఇద్దరూ కొంచెంసేపు మాట్లాడుకున్నాక, నీ ఫ్రెండ్కి ఏదైనా కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వు అని చెప్పి పంపించాడు. ఆదిత్య వెళ్ళగానే వరూధిని రూమ్లోకి వచ్చింది. వరూధిని రావటమే పార్థు చిరునవ్వు నవ్వితే, వరూధిని సిగ్గుపడుతూ చీరను తన చూపుడు వేలికి తిప్పుతూ కుడికాలు బొటన వేలిని నేల మీద రాస్తూ ఉంటే, పార్థు విచిత్రంగా వరూధిని వైపు చూస్తూ, ఏం చేస్తున్నావు వరూధిని అని అడిగాడు. సిగ్గుపడుతున్నా పార్థు గారు, అర్థం కాలేదా మీకు అని అయోమయంగా మొహం పెట్టింది వరూధిని. దెబ్బకు పార్థు గట్టిగా నవ్వుతూ, నువ్వు సిగ్గుపడ్డావా? నేను ఇంకా ఏదో అనుకున్నాను అని చెప్పి, సరేలే ఇప్పటికే చాలా లేట్ అయింది, పడుకో అని అన్నాడు పార్థు. సరే అని చెప్పి వరూధిని బెడ్ మీద ఒక మూల పడుకుంటే, పార్థు మరో మూల పడుకొని చక్కగా నిద్రపోయాడు. వరూధిని తనని యాక్సెప్ట్ చేసింది, ఎక్కడికి వెళ్ళలేదు, ఇక ఎప్పుడూ తనతోనే ఉంటుందని పార్థు ప్రశాంతంగా నిద్రపోతే, వరూధిని మాత్రం పార్థు తన పక్కనే ఉండటంతో నిద్ర పట్టక గోర్లు కొరుక్కుంటూ, ఏంటిది, ఎప్పుడూ లేని ఫీలింగ్స్ అన్నీ నా మీద దాడి చేస్తున్నాయి. పార్థు గారు నన్ను యాక్సెప్ట్ చేయటం వల్లనేమో ఇదంతా. కానీ ఈయన మాత్రం గురకపెట్టి ఎలా నిద్రపోతున్నాడో చూడు. పక్కన అందమైన పెళ్ళాం ఉందే, కనీసం దానితో మాట్లాడదామని లేదు అని మూతి ముడిచి అనుకుని పార్థు నిద్రపోతున్నాడని ఫిక్స్ అయ్యాక, పార్థుకి చాలా దగ్గరగా జరిగి నిద్రలో చేయి వేసినట్టు కళ్ళు మూసుకొని పార్థు మీద చేయి వేయగానే, పార్థు ఉలిక్కి పడినట్టు కళ్ళు తెరిచి వెనక్కి చూస్తే వరూధిని తన మొహానికి చాలా దగ్గరగా ఊపిరి తన మొహం మీద వదులుతూ కనిపించగానే, గుండె ఆగినట్టు అనిపించి కళ్ళు పెద్దవి చేసి లేపాలనుకున్నాడు. కానీ నిద్రపోతున్న మనిషిని లేపటం ఎందుకని నిదానంగా తన చేయి తీసి మళ్ళీ నిద్రపోయాడు. పార్థు మళ్ళీ నిద్రపోయాక వరూధిని తనలో తాను నవ్వుకుంటూ ఈసారి నిదానంగా తన కాలిని పార్థు కాలు మీద వేయగానే టక్కున కళ్ళు తెరిచిన పార్థు, ఏంటిది, ఎప్పుడూ లేనిది వరూధిని నా మీద కాళ్ళు చేతులు వేస్తుంది. తను పడుకున్న ప్లేస్లో పడుకున్నట్టు స్టిఫ్గా నిద్రపోతుంది కదా, మరి ఈరోజు ఏమైంది అని అనుకుంటూ తన కాలి మీద ఉన్న వరూధిని కాలిని కాలితోనే నిదానంగా దూరం జరుపుగానే, ఈసారి వరూధిని కాలు చెయ్యి రెండూ వేసి ఇంకా దగ్గరగా జరిగింది. అలా జరిగిన క్రమంలో వరూధిని గుండెలు పార్థు వీపుకి గట్టిగా టచ్ అవ్వటంతో పార్థు కళ్ళు పెద్దవి చేసి, ఏంటిది, ఎప్పుడు లేనిది వరూధిని ఇలా చేస్తుంది అని చేయి తీయాలనుకున్న పార్థుకి అది చాలా గట్టిగా ఉండటంతో పార్థు షర్ట్ పిడికిలిలో బిగించినట్టు అనిపించటంతో పార్థు పళ్ళు నూరుతూ, అంటే ఇది కావాలని ఇదంతా చేస్తుందా అని అనుకుని పార్థు వరూధిని వైపు తిరిగి తనని చాలా టైట్గా హగ్ చేసుకోగానే వరూధిని కళ్ళు పెద్దవి చేసి, పార్థు గారు ఏం చేస్తున్నారు, వదలండి అని అంది. పార్థు చెయ్యి తన వెన్ను మీద నాట్యం చేస్తూ ఉండటంతో, ఆహా, నువ్వేం చేశావు, నేను నిద్రపోతున్నా కూడా కావాలని కాలు చెయ్యి వేసి మరీ డిస్టర్బ్ చేసినప్పుడు ఆ డిస్టర్బెన్స్ క్లియర్ చేసుకోవాలి కదా అంటూ వరూధినిని ఇంకా దగ్గరగా లాక్కొని కొంటెగా తన కళ్ళల్లోకి చూస్తుంటే,
వరూధిని కప్పలా నోరు తెరిచి, మీరు మీరు బాగానే ఉన్నారా పార్థు గారు? అసలు అసలు నన్ను ముట్టుకోవటానికి ఇష్టపడని వారు ఇప్పుడు ఇలా అని అంటూ చెప్పటానికి ఇబ్బంది పడుతుంటే పార్థు తన చేతిని వరూధిని నడుం మీదకి చేర్చి, మారాలనుకున్నప్పుడు అన్నీ మార్చేయాలి. ఒక్కొక్కటి నిదానంగా కాదు. సో నువ్వు నాతో ఫ్రాంక్ చేయాలనుకున్నావు, నేనది నిజం చేస్తున్నాను అంతే అని అన్నాడు. సారీ సారీ పార్థు గారు, ప్లీజ్ వదలండి అని వరూధిని బిక్కమొహం వేసి అడిగింది. వదలను. నువ్వెందుకు నా మీద కాలు చేయి వేశావో చెప్పు అంటూ వరూధిని మీదకి వాలిపోతూ అడుగుతుంటే వరూధిని పార్థు గుండెల మీద చేయి వేసి ఇద్దరి మధ్య గ్యాప్ ఇస్తూ, జస్ట్ సరదాగా మిమ్మల్ని ఏడిపిద్దామని చేశాను కానీ మీరు ఇలా రివర్స్లో నాతోనే ఆడుకుంటారని ఊహించలేదు అని ఏడుపు మొహం పెట్టి అనగానే పార్థు మనసులోనే నవ్వుకుంటూ పెదవుల మీద కన్నింగ్ నవ్వు తీసుకువచ్చి, అయితే నీకు ముద్దు కావాలన్నమాట, అది డైరెక్ట్గా అడిగితే ఇచ్చేస్తాను కదా అంటూ వరూధిని బుగ్గల మీద ముద్దు పెట్టగానే వరూధిని కంగారుగా పార్థుతో, చాలు చాలు పార్థు గారు, పడుకుందాం, నాకు నిద్రొస్తుంది అని వణుకుతున్న గొంతుతో అంది. కానీ నాకు రావట్లేదే అంటూ పార్థు అల్లరిగా చెప్తుంటే వరూధిని ఏడుపు మొహం పెట్టి, ప్లీజ్ పార్థు గారు, ఇక చాలు ఆడుకుంది, ఐఎమ్ సారీ అని అనగానే, అది అలా రా దారికి అని అంటూ పార్థు నవ్వుతూ వరూధిని తన భుజం మీద పడుకోబెట్టుకొని, ఇప్పుడు నిద్రపో హ్యాపీగా పడుకోగానే వరూధిని నవ్వుకుంటూ పార్థు బుగ్గ మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ చెప్పి తను కూడా పార్థు చుట్టూ చేతులు వేసి నిద్రపోయింది. తర్వాత రోజు సాయంత్రం అనుకున్నట్టుగానే ఆదిత్య న్యూయార్క్ వెళ్ళిపోయాక వరూధిని టెన్షన్గా ఆదిత్య ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇక పార్థు ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన శ్రావ్య, రోహన్ ఇద్దరు కారులో తమ ఆఫీస్కి బయలుదేరుతున్న సమయంలో శ్రావ్య చాలా కోపంగా, అసలు వాళ్ళు మన హెల్ప్కి వర్తి కాదు రోహన్, ఎంత పొగరు ఆ అమ్మాయికి, ఏదో బాధపడిందని సారీ చెప్తే నీ సారీ మేమేం చేసుకుంటామని ఎంత పొగరుగా మాట్లాడిందో తెలుసా, ఐ హేట్ హర్ అని అంది. రోహన్ నవ్వుతూ, ఉదయం వరకు వరూధిని ఏడిపించానని నాకు ఐ హేట్ యూ చెప్పావు, ఇప్పుడు నిజం తెలిసి తనకి ఐ హేట్ యూ చెప్తున్నావా? వెళ్ళు, ఎవరిని హేట్ చేస్తున్నావో క్లారిటీ అయినా ఉంచుకో అని అన్నాడు జరిగింది గుర్తు చేసుకొని. శ్రావ్య రోహన్ని కనిపెడుతూ ఉండటం వలన రోహన్ వరూధిని పార్థులని కలవటం కోసం రెస్టారెంట్కి వెళ్ళటం వాళ్ళ వెనకే వెళ్ళిన శ్రావ్య వరూధిని రోహన్తో పాటు పార్కింగ్లోకి వెళ్ళాక వెంటనే ఎవరికి కనిపించకుండా వెళ్ళిన శ్రావ్యకి రోహన్ జరిగిందంతా చెప్పటం, వరూధిని కొట్టటం, మధ్యలో వెళ్ళాలనుకున్న వరూధిని కోపం చూసి వెనక్కి తగ్గటం, పైగా అందులో రోహన్ తప్పు కూడా ఉండటంతో ఈ మాత్రం శిక్ష పడకపోతే మరోసారి పిచ్చి పని చేస్తాడని సైలెంట్గా ఉంది. అలా ఉదయాన్నే రోహన్ ఇంటికి వెళ్ళి రోహన్కి సారీ చెప్పి మళ్ళీ తిరిగి ఫ్రెండ్షిప్ చేసింది. కానీ రోహన్ సారీ చెప్పాడు శ్రావ్యతో. నా మీద నమ్మకం లేనప్పుడు అలానే ఉండాలి. ఎప్పుడైనా సరే ఎవరైనా అమ్మాయి నాతో మాట్లాడినా, నేను పొరపాటున మరో అమ్మాయితో మాట్లాడినా నన్ను అలానే చూస్తావు. సో మనం ఫ్రెండ్స్గా సరిపోము, వదిలే అని చెప్పి శ్రావ్య బాధపడుతూ ఉంటే తనని తన అమ్మగారి దగ్గరికి పంపించాడు. శ్రావ్య ఆవిడతో జరిగింది మొత్తం చెప్పగానే రిషిక గారు కోపంగా, అసలు అలా ఎలా నా కొడుకు గురించి అనుకున్నావే, వాడు మరీ అంత వాల్యూస్ లేనివాడు అనుకున్నావా, నీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నాను, కానీ నువ్వు ఇలా మా వాడిని అనుమానిస్తావనుకోలేదు అని కోపం చూపించగానే శ్రావ్య ఏడ్చేస్తూ, మీరే ఆలోచించండి ఆంటీ, జరిగిన సిచ్యువేషన్లో నేను అలా కాక ఎలా ఆలోచించమంటారు,
రోహన్ మాటలు కూడా అలానే ఉన్నాయి అని ముక్కు చేదుతూ అనగానే రిషిక గారు కరిగిపోయి, సరే సరే, నువ్వు తిరిగి వాడితో ప్యాచప్ అవ్వాలంటే నువ్వు మళ్ళీ వాడి నమ్మకాన్ని గెలుచుకోవాలి. అలా గెలుచుకోవాలంటే ఎప్పుడు వాడి వెనకే ఉండాలి. ఎలానో నువ్వు వాడి ఆఫీస్లో జాయిన్ అయ్యావు కాబట్టి వాడి వెన్నంటే ఉంటూ వాడి మనసు కరిగేలా సారీ చెప్పు, సరిపోతుంది అని చెప్పగానే శ్రావ్య సంతోషంగా సరే అని చెప్పింది. అలా రోహన్ ఆఫీస్కి వెళ్ళాక వరూధినికి మరోసారి సారీ చెప్పాలని తన మనసులో గిల్టీ ఫీలింగ్ తగ్గకపోవటంతో వరూధిని దగ్గరికి బయలుదేరుతూ ఉంటే రోహన్ని గమనిస్తూ ఉన్న శ్రావ్య చివరి నిమిషంలో రోహన్ కారు ఎక్కి, నేను కూడా వస్తాను, ప్లీజ్ కాదనుకో అని బ్రతిమలాడి రోహన్తో కలిసి వరూధిని దగ్గరికి వెళ్ళటం, అక్కడ వరూధినితో మాట్లాడటం అయిపోయాక ఇప్పుడు తిరిగి కారులో కూర్చున్నాక ఇలా మాట్లాడింది శ్రావ్య. శ్రావ్య మూతి ముడిచి, నువ్వు చాలా మంచివాడివి రోహన్. నేను మొదటి నుంచి నువ్వు మంచివాడివనే చెప్తున్నాను. మధ్యలో ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల మన మధ్య అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. లేకపోతే ఎప్పుడైనా నేను నిన్ను తక్కువ చేసి మాట్లాడిన క్షణం ఉందా? అర్థం చేసుకో రోహన్. ఎక్కడ నువ్వు తప్పుదారి పడతావో అన్న భయంతో కొంచెం సీరియస్ అయ్యానే తప్ప నిన్ను అనుమానించాలని కాదు. నువ్వెప్పుడు ప్రతి ఒక్కరి దృష్టిలో చాలా ఎత్తులో ఉండాలి. అదే నేను కోరుకునేది అని అంది. కానీ రోహన్ పట్టించుకున్నట్టు, సరేలే, ఆఫీస్ వచ్చింది పద అని శ్రావ్యను వదిలేసి తన క్యాబిన్కి వెళ్ళిపోతే శ్రావ్య మూతి ముడిచి, వీడిని ఎలా నా వైపు తిప్పుకోవాలో ఏమో, ఎలానో ఛాన్స్ దొరికింది కాబట్టి ఈసారి వదులుకోకూడదు, రోహన్ని నా సొంతం చేసుకోవాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి రోహన్ని ఇరిటేట్ చేస్తూనే ఉంది అనుక్షణం. ఇక న్యూయార్క్లో ల్యాండ్ అయిన ఆదిత్య కార్ రెంట్కి తీసుకుని ఆల్రెడీ అడ్రస్ కూడా తెలిసే ఉండటంతో అటువైపు గూగుల్ మ్యాప్స్ ద్వారా వెళ్ళాడు. కరెక్ట్గా భాస్కర్ గారి ఇల్లు ఉండే టర్నింగ్ దగ్గర ఆదిత్య టర్నింగ్ తీసుకోవటం, ఎదురుగా సడన్గా ఎవరో అమ్మాయి స్కూటీ మీద రావటంతో షార్ప్గా రియాక్ట్ అయిన ఆదిత్య బ్రేక్ వేస్తే యాక్సిడెంట్ గ్యారెంటీ అనుకొని కార్ కొంచెం పక్కకి టర్న్ చేశాడు. ఆ అమ్మాయి కూడా హారన్ కొట్టకుండా రావటం వలన, పైగా ఎదురుగా సడన్గా కారు రావటంతో తన స్కూటీ కూడా సైడ్కి తిప్పింది. అలా ఇద్దరు పక్కకి వెళ్ళటం వలన స్కూటీ ఫుట్పాత్కి తగిలి ఆ అమ్మాయి ఫుట్పాత్ మీద పడితే తన తన మీద స్కూటీ పడి అమ్మ అని అరిచింది. ఆదిత్య కార్ బ్రేక్ వేసి త్వరగా కిందకి దిగి స్కూటీ తీసి పక్కన పెట్టి ఆ అమ్మాయికి చెయ్యందించాడు. ఆ అమ్మాయి తన మొహం మీద పరుచుకున్న కారు మబ్బు లాంటి కురులని నిదానంగా తీస్తూ ఆదిత్య వైపు సీరియస్గా చూస్తూ ముక్కు ఎర్రగా మార్చి ఏడుపు ఆపుకుంటుంది అన్నదానికి గుర్తుగా పెదవులు బిగించి, ఏం చేశారు మీరు? వచ్చేటప్పుడు కారు హారన్ కొట్టాలని తెలియదా? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? చూడండి, మీ వల్ల నాకు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అని మోచేతికి తగిలిన దెబ్బ చూపించి అరిచింది ఇంగ్లీష్లో. ఆ అమ్మాయిని చూసి ఆదిత్య ప్రపంచం మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోయినట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి నోరు తెరిచాడు. ఎంతసేపటికి ఆదిత్య నుంచి చిన్న రెస్పాన్స్ కూడా రాకపోవడంతో అమ్మాయి కోపంగా, ఈ మగాళ్ళంతా ఇంతే, అమ్మాయి కనిపిస్తే చాలు లోకం మర్చిపోయి సైట్ కొట్టుకుంటూ ఉంటారు, వీడు కూడా ఆ బాపతనేమో అని ఈసారి తెలుగులో తిట్టుకోగానే ఆదిత్య నోరు మూసి కళ్ళు మిటికరించి, నీకు తెలుగు వచ్చా అని అడిగాడు. ఆదిత్య తెలుగు మాట్లాడగానే ఆ అమ్మాయి కళ్ళు పెద్దవి చేసి, నీకు తెలుగు వచ్చా అని అడిగింది అలానే కూర్చుని. ఆదిత్య ఆ అమ్మాయిని ఎత్తుకొని, వచ్చలే కానీ ఎవరు నువ్వు
ఎక్కడ ఉంటావు? ఏం చేస్తూ ఉంటావు? ఇటు సైడ్ ఎందుకు వచ్చావు? ఎవరైనా ఫ్రెండ్ని కలవటానికి వచ్చావా? నీ డీటెయిల్స్ ఏంటి? మొత్తం చెప్పు అని సీరియస్గా ఫేస్ పెట్టి అడిగాడు ఆదిత్య. చూడండి, మిమ్మల్ని అలా అనటం తప్పే. కానీ మీరు నన్ను గుద్ది కనీసం సారీ కూడా చెప్పకుండా నా వైపు గుడ్లప్పగించి చూడటం మీ తప్పు. అందుకే నాకు అలా అనిపించింది. ఇక నా డీటెయిల్స్ మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నన్ను కిందకి దించండి. నేను మా వాళ్ళకి ఫోన్ చేసుకుంటాను అని అంది ఆ అమ్మాయి చాలా సీరియస్గా. దించుతాలే, ఏంటంత తొందర? అసలు బరువే లేనట్టున్నావు. ఓ 45 కేజీస్ అన్నా ఉంటావా కనీసం? ఇంత తక్కువగా ఉంటే ఎలా చెప్పు? అమ్మాయిలు అన్నాక ఎంత బలంగా ఉండాలి? మనము మినిమం 55 ఉండాలి కదా. అప్పుడే కదా మాలాంటి వాళ్ళకి ఏదైనా బరువు ఎత్తుకున్నట్టు వర్కౌట్ చేసినట్టు అనిపించేది అని అల్లరిగా అనగానే ఆ అమ్మాయి నోరు వదిలేసి, మిస్టర్, మీరు ఓవర్ చేస్తున్నారు. ముందు నన్ను కిందకి దించండి అని గింజుకోవాలనుకున్న తన కాలికి దెబ్బ తగలటంతో ఏమీ చేయలేక కోపంగా ఆదిత్య వైపు చూస్తూ ఉంది. ఆదిత్య ఆ అమ్మాయి వైపు నవ్వుతూ చూస్తూ, తీసుకువెళ్తాలే ఉండు అంటూ ఆ అమ్మాయిని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి తను కూర్చొని గూగుల్ మ్యాప్స్లో హాస్పిటల్ అడ్రస్ కొట్టి ఆ హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ తిరిగి తీసుకువచ్చి కారులో కూర్చోబెట్టాక ఆ అమ్మాయి చిరునవ్వుతో, థ్యాంక్ యూ మిస్టర్. చూడటానికి ఒట్టి రోగ్లా ఉన్నావు కానీ మంచి మనసుంది, పర్లేదు అని అనగానే ఆదిత్య పళ్ళు నూరుతూ, వాట్ డూ యు మీన్? నీ కళ్ళకి నేను రోగ్లా కనిపిస్తున్నానా? నా అవుట్ఫిట్ చూసావా ఎలా ఉందో? ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? నన్ను చూసి ఫ్లాట్ అవ్వని అమ్మాయిలు లేరు తెలుసా? బట్ నేను ఇంతవరకు ఏ అమ్మాయిని నా దగ్గరికి రానివ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నువ్వే నా దగ్గరికి వచ్చిన అమ్మాయివి, మొదటిసారి టచ్ చేసిన అమ్మాయివి. అండర్స్టాండ్? ఇంకొకసారి నన్ను రోగ్ అన్నావంటే బాగుండదు చెప్తున్నా. అండ్ వాట్స్ యువర్ నేమ్? హాస్పిటల్లో కూడా చెప్పలేదు అని సీరియస్గా ఫేస్ పెట్టి అడగగానే ఆ అమ్మాయి భయపడిపోయి ఆనంది అని అంది. నైస్ నేమ్ అని ఆదిత్య చిరునవ్వుతో చెప్పి, ఇప్పుడు చెప్పు నీ అడ్రస్, తీసుకువెళ్ళి డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను అనగానే ఆ అమ్మాయి బిక్కుబిక్కుమంటూ, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఇస్తాను, ఈ సిటీకి మీరు కొత్తలా ఉన్నారు అని అనగానే, యువర్ రైట్, ముందు గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసి ఇవ్వు అనగానే ఆనంది గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఆదిత్యకి ఇవ్వగానే ఆదిత్య నొసలి చిట్లించి, ఈ అమ్మాయి కూడా ఆ ఏరియాలోనే ఉంటుందా? సరేలే, మన పని కూడా తొందరగా అవుతుంది. దానితో పాటు ఈ అమ్మాయిని మరోసారి కలిసే అవకాశం ఉండొచ్చు. కుదిరితే ఈ అమ్మాయిని ప్రేమించవచ్చు కూడా, ఛాన్స్ ఉంది కదా అని ఆనందిని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి, పర్లేదు, చాలా ఫెయిర్గా ఉన్న మొహంలో కాలుంది, ప్రేమించవచ్చు అని అనుకుని ఆనందిని తీసుకొని తిరిగి అదే ఏరియాకి వెళ్ళాక, చెప్పు మీ ఇల్లు ఎక్కడా అని సేమ్ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో కారు ఆపి అడిగాడు ఆదిత్య. నేను చెప్తుంటాను, మీరు పదండి అంటూ ఆనంది రూట్ చెప్తూ ఉంటే ఆదిత్య వెళ్ళాడు. అలా ఆనంది ఒక హౌస్ ముందు ఆపగానే ఆ ఇంటిని చూసి నొసలు ముడివేసి తన దగ్గర ఉన్న స్లిప్ తీసి చూసిన ఆదిత్యకి సేమ్ అడ్రస్ చూపించగానే, ఇదే మీ ఇల్లు అని అడిగాడు. ఆనంది అయోమయంగా ఆదిత్య వైపు చూస్తూ హా అని చెప్పింది. ఆదిత్య మొహం వెంటనే సీరియస్గా మారిపోయి, ఇక్కడ పేయింగ్ గెస్ట్గా ఉంటున్నావా అని అడిగాడు. నో, ఇది మా ఇల్లు, మమ్మీ డాడీ నేను ఉంటాము. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అని అయోమయంగా అడిగింది ఆనంది.
ఆదిత్య వచ్చే కోపాన్ని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ లోపలికి పద, నీకే తెలుస్తుంది అని చెప్పి ఈసారి కూడా ఆనందిని ఎత్తుకొని లోపలికి తీసుకువెళ్తుంటే ఆనంది కంగారుగా, హలో మిస్టర్, మీరు మీ ఇష్టానికి ఎక్కడ పడితే అక్కడ ఎత్తుకుంటున్నారు ఏంటి? నా పర్మిషన్ అవసరం లేదా? నేను అమ్మాయినన్న విషయం మర్చిపోయారా? మీరు ఇలా చేయటం వల్ల నేనెంత ఎంబారసింగ్గా ఫీల్ అవ్వాల్సి వస్తుందో తెలుసా? ముందు నన్ను కిందకి దించండి. మా అమ్మ నాన్న మిమ్మల్ని నన్ను ఇలా చూస్తే ఎంత బాధపడతారు అని సీరియస్ అవుతుంటే ఆదిత్య గుమ్మం దగ్గర ఆనందిని దింపి కొట్టాడు. ఆదిత్య ఫేస్ సడన్గా సీరియస్గా మారడం చూసిన ఆనంది మనసులో ఏమైంది ఇతనికి, సడన్గా ఇలా పెట్టాడు ఫేస్? ఏదో అతని ఆస్తిని మేము లాగేసుకున్నట్టు ప్రత్యేకంగా ఇదేనా నీ ఇల్లు అని అడుగుతున్నాడు. ఒకవేళ మమ్మీ డాడీ ఎవరైనా వీడికి తెలుసా అని అనుకుంటూ ఉండగా డోర్ తీసిన సౌండ్ అవ్వటంతో ఆదిత్య భుజం మీద వేసిన చేయి తీసి చూసిన ఆనందికి ఎదురుగా అమ్మగారు కనిపించటం, ఆవిడ కంగారుగా తనకి తగిలిన దెబ్బ చూసి ఆనంది ఏమైంది, ఈ దెబ్బలు ఏంటి అని అడిగారు ఆనంది తల్లైన అనురాధ గారు. ఆనంది ఆవిడ భుజం మీద చేయి వేసి ఆదిత్య భుజం మీద ఉన్న తన చేతిని తీసి, అమ్మా నాకేం కాలేదు, నువ్విప్పుడు ఏడవటం మొదలుపెట్టకు అని అంటూ ఉండగానే ఆ రోజు ఇంట్లోనే ఉన్న భాస్కర్ గారు దెబ్బలతో గుమ్మంలో నిలబడి ఉన్న ఆనందిని చూసి కంగారుగా, తల్లి ఏమైందిరా, ఈ దెబ్బలేంటి అని అడుగుతుంటే భాస్కర్ గారిని ఆల్రెడీ ఫోటోలో చూడటం వలన జస్ట్ జుట్టు గడ్డం మాత్రమే తెల్లబడి ఉండటంతో ఈజీగా గుర్తుపట్టిన ఆదిత్య ఫోర్స్గా లోపలికి వచ్చి, రేయ్ నిన్ను చంపేయాలరా, ఎంతో కాలం నుంచి ఇలాంటి సమయం కోసం వెయిట్ చేస్తున్నా, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి ఇక్కడ మీ కుటుంబంతో సంతోషంగా ఉన్నావా? అక్కడ మేము చచ్చిపోతున్నాము నువ్వు చేసిన మోసం వల్ల అని అరిచాడు. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో. ఎప్పుడెప్పుడు ఆదిత్య ఫోన్ చేస్తాడా అని వెయిట్ చేస్తూ ఆ రోజు లీవ్ తీసుకొని మరి ఇంట్లోనే ఉండిపోయిన వరుదినికి సాయంత్రం సమయంలో ఆదిత్య నుంచి వీడియో కాల్ రావటమే సోఫాలో రాఘవయ్య గారు రామయ్య గారి మధ్యలో కూర్చొని లిఫ్ట్ చేసి, తెలుసుకున్నావా ఆదిత్య అసలేం జరిగిందో అని ఆతృతగా అడిగింది. ఆదిత్య పాలిపోయిన మొహంతో, తెలుసుకున్నాను వదిన, ఇదిగో ఇతనే మొత్తం నీకు చెప్తాడు అంటూ భాస్కర్ గారి వైపు ఫోన్ తిప్పగానే ఆయన అందరినీ ఒకసారి చూసి రాఘవయ్య గారికి చేతులు జోడిస్తే ఆయన మొహం తిప్పేశారు. వరోధిని ఆత్రతగా, ముందు చెప్పండి అసలేం జరిగిందో అని అడిగింది. ఆ రోజు ఎందుకో పార్థుకి వరూధినిని బయటికి తీసుకువెళ్ళాలి అనిపించి వరూధినికి సర్ప్రైజ్ ఇవ్వాలని తనకి చెప్పకుండానే ఇంటికి చేరాడు ఆదిత్య ఫోన్ చేసిన టైంలోనే. స్టోరీ ఇలా సాఫీగా సాగిపోతుంటే నాకు నచ్చటం లేదు. ముఖ్యంగా పార్థు మారటం నాకు అస్సలు డైజెస్ట్ కావటం లేదు. సో ట్విస్ట్ తీసుకురావాలి కదా. నెక్స్ట్ అప్డేట్లో మీరు ఊహించని ట్విస్ట్ ఉంటుంది. Get ready for get ready for that, friends. Thank you for listening, and please like, share, comment and subscribe.